దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా శ్రీకాకుళంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని ప్రారంభించి స్థానిక శాసనసభ్యుడు గొండు శంకర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ప్రజలు, అధికారులతో కలిసి ర్యాలీలో పాల్గొన్న మంత్రి అచ్చెన్న. నమస్కారం. ఇంకొక 3 రోజుల్లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 68 సంవత్సరాలు పూర్తి చేసుకుని 69వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో 78 సంవత్సరాలు పూర్తి చేసుకొని 79వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిసి హర్ ఘర్ తిరంగా అనే పేరులో ఈ 4 రోజులు దేశంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలి, ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంపొందించాలని ప్రధానమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్టు ఒక్కరికి తెలియజేస్తారు. ప్రతి విషయానికి జాతి ఉంటుంది, మతం ఉంటుంది, కులం ఉంటుంది, ప్రాంతం ఉంటుంది. కానీ ఈ విషయంలో జాతి లేదు, మతం లేదు, కులం లేదు, ప్రాంతం లేదు. ప్రతి ఒక్క పౌరుడి చేతిలోని, ప్రతి ఒక్కరి ఇంటి మీద, ప్రతి కార్యాలయం మీద త్రివర్ణ పతాకం రెపరెపలాడాలి, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ స్థాయిలో తీసుకున్న విషయం ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ అందరూ కూడా దీన్ని తూచా తప్పకుండా పాటించాలి. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరాలి, ప్రతి పౌరుడి చేతిలో జాతీయ జెండా ఉండాలి, ప్రతి కార్యాలయంలో కూడా జాతీయ జెండా ఉండాలని ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు మనకి 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఒక ప్రత్యేకత కూడా ఈ సంవత్సరానికి ఉంది. మీ అందరికీ కూడా తెలుసు. ఏప్రిల్ 22వ తారీఖున మన దేశంపై పాకిస్తాన్ దాడి ఎవరూ మరిచిపోలేనటువంటి సంఘటన. దౌర్జన్యంగా దాడి చేసి భారతీయుల్ని పొట్టలు పెట్టుకున్న విషయం కూడా మనం చేసుకోవాలి. దానికి ధీటుగా మే 6వ తారీఖున ఎవరైతే మన దేశం పైన దాడి చేసి మన పౌరుల యొక్క ప్రాణాన్ని తీసుకున్నారో మన భారతదేశం, మన ప్రభుత్వం, మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వారి యొక్క స్థావరాలపైన ఏ ఒక్క సామాన్య పౌరుడికి ప్రాణహాని లేకుండా ఎవరైతే ముస్కర్లు దాడి చేశారో ఆ ముస్కర్ల గ్రూప్ మీద దాడి చేసి హతమార్చిన విషయం మనందరికీ తెలుసు. ఇంత సంఘటన జరిగితే దేశం మొత్తం ప్రతి పౌరుడు ఈరోజు సైన్యానికి సెల్యూట్ చేస్తూ సైన్యానికి అండగా ఉండటం వల్ల ఈ కార్యక్రమం నెరవేర్చగలిగామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటనలు జరిగేటప్పుడు అన్నింటికీ అతీతంగా ప్రతి ఒక్కరూ సైన్యానికి అండగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మన జాతీయ జెండా మన రాష్ట్రానికి చెందినటువంటి సింగల వెంకయ్య గారు రూపొందించిన జెండా. ఈరోజు జాతీయ జెండా రెపరెపలు ఆడుతుంది అంటే భారతదేశం ప్రపంచ దేశాలకు పోటీ పడుతుందంటే దాని వెనకాల ఎంతోమంది త్యాగదనులు, ప్రాణ త్యాగాలు ఉన్నాయి. ఎంతోమంది పెద్దలు పోరాట పటిముంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు దీన్ని పాటించి ప్రతి ఒక్కరూ ఈ 3 రోజులు ప్రతి ఒక్కరిలో చర్చించే విధంగా, ప్రతి ఒక్కరికి అవగాహన కలిగే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేయాలని అందులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం చేశాం. ఈ సంవత్సరం
ఆగస్టు 15 మనం జెండా ఎగరేస్తున్నాం. అందులో శ్రీకాకుళం జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. మన జిల్లా ఏర్పడి కూడా దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో రేపు 13 నుంచి జిల్లా యంత్రాంగం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో కూడా జిల్లా ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనాలని ఈ సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. తారీఖుల వలన మంది ఆత్మరంగం ఇబ్బందులు పడతారు. మీటింగ్ పెట్టుకున్నాం. ఇది ఒక మన దేశానికే కాదు, దాదాపుగా అన్ని దేశాలకి సమస్య. అయితే మన దేశంలో ఆక్వా రంగం ఎక్కువ ఎగుమతులు అమెరికాకి వెళ్ళటం వల్ల ఈ రంగానికి చాలా ప్రభావం పడుతుంది. దీనికి ఆల్టర్నేటివ్గా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇంకా మిగిలినటువంటి దేశాలకి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయగలం, ఇక్కడ పండించినటువంటి ఆక్వా రంగాన్ని రైతుకు నష్టం లేకుండా ఏ విధంగా చేయగలం అనేది ఎల్లుండి ఒక కౌన్సిల్ మీటింగ్ పెట్టుకొని మేధావులు అందరి అభిప్రాయాలు తీసుకొని